శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత 1870వ సంవత్సరం నుండి 1951వ సంవత్సరం వరకు. ప్రథమ భాగము. పూర్వజన్మల వాసనలు తర్వాతి జన్మలో వెన్నంటి వస్తాయంటారు. తర్వాతి జన్మల్లో ప్రదర్శితమయ్యే దైవీ గుణాలు కానీ అసురీ గుణాలు కానీ పూర్వజన్మల నుండి సంక్రమించినవే. బాల్యంలోనే మహాకవులుగా, మేధావులుగా, కళాకారులుగా, భక్తులుగా, యోగులుగా కొందరు ప్రసిద్ధులవుతారు. పూర్వజన్మలో కొన్ని యోగ భూమికలు అధిరోహించిన వారు మరుజన్మలో సాధన చేసి మిగతా భూమికలు అధిరోహించి ద్వంద్వరహితమైన శాశ్వతానందం అనుభవించి జీవన్ముక్తులవుతారు. అట్టి వారిలో మాలపిచ్చమ్మ ఒకరు. షణ్ముఖీ ముద్రాభ్యాస కాలంలో వినిపించే దశవిధ నాదాల్లో ఐదవదైన వీణానాద శ్రవణ కాలంలో పూర్వజన్మ తాలించటం చేత ఆ వీణానాద శ్రవణంతోనే యోగపూర్తి కోసం ఉత్తర జన్మమెత్తిన యోగిని మాలపిచ్చమ్మ. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా బందర్ దండుబాటలో కురుమద్దాలి అనే గ్రామం ఉంది. అక్కడ 19వ శతాబ్దంలో వజ్జే ముత్తయ్య, వీరమ్మ అనే ఉత్తమ సంస్కారం గల కష్టజీవులు మాల దంపతులు ఉండేవారు. వాళ్ళు నిరుపేదలైన ధర్మ సంపదలో దొడ్డవారు. వారికి 3 కొడుకులు, 2 బిడ్డలు. అందులో చిన్న బిడ్డ పిచ్చమ్మ క్రీస్తు శకం 1870లో పుట్టింది. ముత్తయ్య ఇంటికి ఈశాన్యాన రామమందిరం ఉంది. గుడిలోని రామునికి పిచ్చమ్మలోని జీవునికి జన్మజన్మల అనుబంధం. పరబ్రహ్మ సాక్షాత్కారానికి కులమతాల ప్రమేయం లేదు. కారణజన్ములకు జ్ఞాన వైరాగ్యాలు కులాన్ని బట్టి రావు. స్త్రీపుంవర్గ మతాలకు అతీతులైన వారే అవధూతలు. పిచ్చమ్మ స్ఫురద్రూపం అగ్రవర్ణాల్లోనూ అరుదు. ఆమె ఆజానుబాహువు. కానీ ఆమె బాల్యచేష్టలు విచిత్రంగా ఉండేవి. తోటి పిల్లలతో ఆడుతూ ఆడుతూ మంత్రముగ్ధవలె పడిపోయేది. పాడుతూ పాడుతూ పరవశించి గొంతు మూగపోయేది. తన లోపల నుండి వినిపించే నాదాలకు, కనిపించే ఇంద్రధనుస్సు వంటి చిత్కళలకు పిచ్చమ్మ తాదాత్మ్యం చెందేది. ఆ నాదాలకు, ఆ రంగులకు అర్థమేమిటో తెలుసుకోవాలని తల్లిదండ్రులు అడిగేది. కాయ కష్టం చేసి బతికే ఆ నిరక్షర కుక్షులకేం తెలుసు? చిట్టి తల్లికి ఏదో రోగం అనుకున్నారు. తదితరులు దయ్యమో భూతమో సోకిందన్నారు. రామాలయంలో శ్రీరామచంద్రుడి చూస్తూ మైమరిచినప్పుడు పిచ్చమ్మకు తనలో నుండి తన వంటి ఒక రూపం బయటకు వచ్చి గజ్జెల గలగలతో తిరుగుతూ తనతో మాట్లాడే భాష తెలియక తల్లిని అడిగితే బిడ్డకు రోగం ముదిరిందని తీరు వైద్యాలు చేయించారు. బ్రహ్మానుభవం గల యోగులకు, భవరోగ వైద్యుడికి తెలిసే విషయం ఒట్టి బిషక్కులకేం తెలుసు? తల్లిదండ్రులు చాలా కాలం వృధాగా డబ్బు వ్యయం చేసి విసికి మందులు మాన్పించారు. పిచ్చమ్మ ఎక్కువసేపు ఏకాంతంగా ఉండేది. పిలిచినప్పుడు వచ్చి అన్నం తినిపోయేది. పెండిడు వచ్చే వరకు పిచ్చమ్మ ఆకారము, అందము నిండు చంద్రుడిని తలపించినవి కానీ చేష్టలు మాత్రం నిరాశాజనకంగా ఉండేవి. ఇరుగు పొరుగులామెను పిచ్చి పిచ్చమ్మ అనేవారు. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతని 10 తుమ్మలపల్లి గ్రామంలో నీలం శోభనాద్రి అని యువకునికిచ్చి 3 ముళ్ళు వేయించారు. శోభనాద్రి నలుపైన మంచి అందగాడు, ఆజానుబాహు, రూపుకు తగిన గుణాలున్నవాడు. పిచ్చమ్మ అత్తవారింటికి పోయినా ఏకాంతమే. పుట్టింటిలో ఏకాంతానికి రామాలయం, మెట్టినింట్లో ఏకాంతానికి గొడ్ల చావిడి. తోడికోడలు ఇంటి పని చేస్తే పిచ్చమ్మ గోసేవ చేసేది, పేడ తీసేది, పిడకలు చేసేది, పశువులను మేతకు తోలుకుపోయి నిర్జన ప్రదేశంలో ధ్యానమగ్రురాలై సమాధిలోనికి పోయేది. కాలవగట్లపైన, పొలం గట్లపైన స్పృహ లేకుండా పడి ఉండేది. ఆవులు ఇంటికి చేరినా ఆమె అడవిలోనే ఉండేది. ఆమె వాలకం చూచి బంధువులు
అంత చక్కని శోభనాద్రికి పిచ్చిదాన్ని మూర్ఛరోగిని అంటగట్టినారన్నారు. అడవి నుండి ఆలస్యంగా వస్తే అత్తమామలు మందలించేవారు. ఎవరేమన్నా పిచ్చమ్మ పట్టించుకోలేదు. ఆమెకు తన యోగము రామనామము అండదండలు. కొన్నాళ్లకు పిచ్చమ్మ గర్భవతి అయింది. కానీ పాపం 4వ నెలలో అకస్మాత్తుగా శోభనాద్రి చనిపోయినాడు. 10వ నెలలో పిచ్చమ్మ పండు వంటి చక్కని బిడ్డను కన్నది. ఆ బిడ్డకు భాగ్యమ్మ అని పేరు పెట్టినారు. పాపకు నెలవెళ్లగానే పిచ్చమ్మ తన భర్త ఆస్తిని మడుదలకిచ్చి భాగ్యమ్మతో పుట్టినిల్లు చేరింది. అనాథ పిచ్చమ్మను, పసికందు భాగ్యమ్మను వీరమ్మ ముత్తయ్యల అక్కున చేర్చుకున్నారు. మారుమను చేస్తామంటే పిచ్చమ్మ తన తల్లి మీదికి భద్రకాళి వలె లేచింది. అంతటితో పిచ్చమ్మకు మారుమనవు ప్రసక్తి ఆగిపోయింది. కొన్నాళ్లకు తండ్రి ముత్తయ్య చనిపోయినాడు. సోదరులు వేరుపడ్డారు. వీరమ్మతో పాటు ఒంటి నిట్టాడి ఇంట్లోనే పిచ్చమ్మ భాగ్యమ్మలుంటున్నారు. పిచ్చమ్మ కూలీనాలి చేసి భాగ్యమ్మను అల్లారుముద్దుగా సాకింది. పిచ్చమ్మ వడలు దాచుకోకుండా కష్టించి నీతి నిజాయితీతో పనిచేసేది. అది గమనించిన యజమానులు పిచ్చమ్మను కావాలనని కూలికి రప్పించుకునేవారు. ఆమె ముఠామేస్త్రి అయి తోటివారితో కూడా అట్లాగే పని చేయించేది. సంపాదించిన కూలితో బిడ్డకు ముద్దు ముచ్చట్లు తీర్చి మిగిలినది ధర్మకార్యాలకు వినియోగించేది. భాగ్యమ్మను ఒక ఇంటిదాన్ని చేయటం తన విధి అనుకొని పిచ్చమ్మ బాగా కష్టించేది. కష్టార్జితం తింటూ ఇతరులకు తినిపిస్తూ కోటీశ్వరులకు లేని సంతృప్తి పిచ్చమ్మ అనుభవించేది. భాగ్యమ్మ గోముగా పెరిగి యుక్త వయస్కురాలైంది. ఊళ్ళోనే ఉండే అన్న కొడుకు కోటయ్యకిచ్చి పిచ్చమ్మ వైభవంగా పెళ్లి చేసింది. 3 నాళ్ల ముచ్చటయింది. పిచ్చమ్మకు లేని సౌభాగ్యం ఆమె కూతురు కూడా లేకుండా పోయింది. కొలదిక దినాలకే కోటయ్య చనిపోయినాడు. విధి వరియం కదా. భాగ్యమ్మ మరలా తల్లి వద్దకే వచ్చింది. భాగ్యమ్మ దుస్థితికి పిచ్చమ్మ ఏడ్చినా ఆమె ధైర్యం మాత్రం సడలలేదు. తల్లి వీరమ్మ, ఇతర బంధువులు భాగ్యమ్మకు మారుమనువు చేస్తామంటే పిచ్చమ్మ ఒప్పుకోలేదు. కానీ కపిలేశ్వరపురం నుండి ఆమె అక్క వచ్చి పట్టుబట్టి తన ఊరి యువకునికిచ్చి తానే పెళ్లి చేసింది. భాగ్యమ్మకు మారుమనువైంది కానీ మనసును కలవలేదు. అల్లుడు అతని తల్లిదండ్రులు భాగ్యమ్మను రాచి రంపాన పెట్టారు. పిచ్చమ్మ తన బిడ్డను వలనే అల్లుణ్ణి ఎంత ప్రేమగా చూచిందో అవధూతైన తర్వాత ఒకసారి చెప్పింది. అతన్ని శ్రీమంతుల అల్లుడిగా చూచుకున్నాను. అతడు రాగానే పరిచయమైన రైతులిళ్లలో అన్ని రకాల పిండి వంటలు చేయించి తెచ్చిపెట్టేదాన్ని. అల్లుడు వచ్చినప్పుడల్లా అన్ని మర్యాదలు చేసి వెళ్ళేటప్పుడు గుప్పెడు రూకలిచ్చేదాన్ని. అయినా అల్లుడు బిడ్డను ఆదరించలేదు. సరికదా తిట్టి కొట్టి యమయాతనలు పెట్టినాడు. ఆ బాధలు భరించలేక భాగ్యమ్మ 2-3 సార్లు పుట్టింటికి వచ్చి గోడున ఏడ్చి అత్తవారింటికి పోనన్నది. పిచ్చమ్మ సీతమ్మ కష్టాలు వినిపించి కూతురుడు అత్తవారింటికి పంపేది. ఒకసారి బిడ్డ కష్టాలు తలుచుకొని భాగ్యమ్మ కాపురం నిప్పుల కుంపటి, అది ఏ నూతిలో పడి చచ్చినా బాగుండును, పీడ వెరగడైపోవును అనుకున్నది మనస్సులో. ఒకనాటి రాత్రి భాగ్యమ్మ నూతిలో పడ్డట్టు కలవచ్చింది. పరిశుద్ధాంతకరుణులకు రాబోయే మంచి చెబ్బరలు ముందుగానే తెలుస్తాయంటారు. అనుకున్నట్లే భాగ్యమ్మ బ్రతుకు అభాగ్యంగానే ముగిసింది. కపిలేశ్వరపురం ఊరి బయట బావిలో భాగ్యమ్మ శవం తేలింది. ఆ దుర్వార్త రాగానే పిచ్చమ్మ హుటాహుటిన పోయి బిడ్డ శవాన్ని చూచి గోడున ఏడ్చింది. పోలీసులు వచ్చి నీకు ఎవరిపైనా అనుమానం ఉంటే చెప్పు. పిచ్చమ్మ నేను పూర్వజన్మలో ఎంత పాపం చేసినానో ఈ కష్టం వచ్చింది. ఇక నేను ఏ పాపమూ చెయ్యను. నా బిడ్డకు మూర్ఛరోగము, నూతిలో జారిపడిపోయి ఉంటుంది. నాకెవ్వరి మీద అనుమానం లేదని నిర్లిప్తంగా చెప్పింది. కపిలేశ్వరపురం ఊళ్ళోకి పోకుండా కురుమద్దానికి తిరిగి వచ్చింది. ఓహో, ఏమి ఆ వైరాగ్యము! సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.